ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నేను వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనము. నీ యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను స్వస్థపరచువాడై ఉన్నాడు. నీవు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన బాహువును చాపి నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువను కలుగు చేయువాడై ఉన్నాడు. అయితే నీవు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ నీ సమస్యల్లో, నీ ప్రయాసలో, నీ దుఃఖములో, వేదనలో, ఆవేదనలో, ఇలా ప్రతి ఒక్క విషయంలో దేవుని పట్ల నువ్వు నమ్మకము, విశ్వాసము పెట్టుకొని నడుచుకుని వారుగా నీవు ఉన్నప్పుడు, నీవు దుఃఖించినప్పుడు దేవుడు నిన్ను ఓదారుస్తాడు. నీకు బలహీనత ఉన్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఈ దినమున నువ్వు అనుకోవచ్చు, ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క అనారోగ్యం నా దగ్గర నుంచి ఎప్పుడు తొలగిపోతుంది, ఎప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, నన్ను నీవు ఎంతగానో వేదన పడుతూ ఉండొచ్చు, ఎదురు చూస్తూ ఉండొచ్చు. అయితే దేవుడు ఈరోజు నీతోనే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రవర్తనను బట్టి దేవుడు ఈ దినమున నీకు విడుదలను కలుగజేయబోతూ ఉన్నాడు, నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. నీ మనసుకు స్వస్థత, నీ దేహమునకు స్వస్థత, నీకు మంచి జ్ఞానమును దేవుడు కలుగచేసి నీ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు సంపూర్ణమైన స్వస్థతను, సంపూర్ణమైన ఆరోగ్యమును దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీ యొక్క బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్య. ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రపరచండి నాయన. మేము చేర్చిన ప్రతి ఒక్క పనిలో మీరు మాకు తోడై ఉండండి, నడిపించి, దీవించి, ఆశీర్వదించండి. మేము ఏం పని చేయాలో తండ్రి నైనక్క పనిలో మీరు మాకు తోడై ఉండి మాకు ముందుగా మీరు నడిపించవా యేసయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ కృపలో భద్రం చేసి వాడుకొనండి నాయన. బలహీనులు ఎంతమంది ఉన్నారో ఈ దినమున యేసయ్యా, వారిని ప్రత్యేకముగా మీరు దర్శించండి. మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించండి. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, ఎంతమంది దినమున మరి అనారోగ్యంతో ఉన్నారో, బలహీనులు ఉన్నారో, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి. సంపూర్ణమైన స్వస్థ, విడుదల కలుగ చేయండి యేసు నామములో. మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమంగా వారి కుటుంబాలను చేరుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయన. తండ్రి, ఈ దినమున ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు, తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించమని ప్రాధేయపడుతూ ఉన్నాను తండ్రి. సహాయం చేయండి తండ్రి. వారి పక్షాన నుండి నాయన నేను ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన ఆలకించేవా నాయన. మీ యొక్క సమాధానమును కలిగించేవా తండ్రి. సహాయం చేయవా యేసయ్యా. మీ కృపలో భద్రం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, మూయబడిన ప్రతి గర్భం తెరవబడును గాక యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తండ్రి, తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి దేవం. సహాయం చేయండి తండ్రి నాయన. తగినటువంటి నాయన సాటి అయిన సహకారిని వారికి అందించమని వేడుకుంటున్నాం దేవ. ఎంతమంది ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు యేసయ్యా. వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు. విడిపోతున్న కుటుంబాలను మరలా జతపరచండి, ఐక్యపరచండి. ఒకరి పట్ల ఒకరికి సమాధానమును, ప్రేమను కలిగించి నాయన మరలా ఒక కుటుంబాన్ని వారి ప్రాకారమును ఏర్పరచుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. క్షేమాభివృద్ధిని కలిగించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు, తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలు చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.